Hi friends, this is Lakshmipati. Uh, Welcome back to my channel Smart SLP Online English Classes. So, ఈరోజు ఈ క్లాస్లో మనము ఫస్ట్ క్లాస్లో 4 టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి తెలుసుకున్నాం. ఈ క్లాస్లో రిమైనింగ్ 4 టైప్స్ అంటే టోటల్ 8 టైప్స్ ఉన్నాయి కదా, రిమైనింగ్ 4 టైప్స్ గురించి తెలుసుకుందాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో లుక్ అట్ దిస్. అబ్స్ట్రాక్ట్ నౌన్. నెక్స్ట్ ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? దే కాంట్ సీ అండ్ దే కాంట్ టచ్ దట్ టైప్ ఆఫ్ నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ చూడండి. దిస్ టైప్ ఆఫ్ నౌన్ డినోటింగ్ క్వాలిటీ ఆర్ quantity rather than any object they can't touch and see. టచ్ చేయలేం, చూడలేం, హియరింగ్ చేయలేం. అలాంటి నౌన్స్ ని కంటికి కనిపించని వాటిని గురించి చెప్తుంది. ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. నెక్స్ట్ కాంక్రీట్ నౌన్. కాంక్రీట్ నౌన్ అంటే చూడండి, దిస్ టైప్ ఆఫ్ నౌన్ కెన్ టచ్ అండ్ సీ ఐదర్ ఎనీ ఆబ్జెక్ట్. ఏదైనా వస్తువు కానీ ఏదైనా సరే మనం చూడగలుగుతాం. చూడగలిగేటటువంటి నౌన్స్. ఇది చూడలేనటువంటిది. ఓన్లీ దే కెన్ ఫీల్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే దే కెన్ ఫీల్, బట్ దిస్ ఈస్ కెన్ సీ. కాంక్రీట్ నౌన్ అంటే దే కెన్ సీ. సో కౌంటబుల్ నౌన్. నెక్స్ట్ ఏంటి? కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అంటే కౌంట్ చేయడం. కౌంట్ చేయడానికి వీలున్నటువంటి నౌన్స్ ని కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ చూడు, దిస్ టైప్ ఆఫ్ నౌన్ కెన్ బి టచ్డ్ ఎయిదర్ సింగులర్ ఆర్ ప్లూరల్. అంటే మనం ఎయిదర్ కెన్ బి కౌంటెడ్. సారీ, టచ్ అంటున్నా, కౌంటెడ్. మనం కౌంట్ చేయగలుగుతాం నెంబర్స్ లో గానీ. ఆ నెంబర్స్ సింగులర్ గానీ ప్లూరల్ గానీ, అంటే ఏకవచనంలో కానీ బహువచనంలో కానీ మనం కౌంట్ చేయగలుగుతాం. సో ద డిఫరెన్స్ అన్కౌంటబుల్ నౌన్ కూడా ఉంది. అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. అన్కౌంటబుల్ నౌన్ అంటే కౌంట్ చేయడానికి వీలు లేనటువంటి నౌన్స్. సో ఆ డిఫరెన్సియేషన్ కూడా మీకు చెప్తాను. వాట్ ఈస్ మీన్ బై కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్ అంటే కౌంట్ చేయడానికి వీలు లేనటువంటి నౌన్. అంటే అన్కౌంటబుల్ అంటే ఇక్కడ చూడండి, డెఫినేషన్ చూడండి ఫ్రెండ్స్. దీస్